తెలుగు రాష్ట్రాల్లో జనసేన ఏర్పాటు చేస్తున్న ఔత్సాహిక వేదికల్లో పాల్గొన్న యువత ప్రతిభా పాఠవాలను జనసేన అధినేత పవన్ కళ్యాణ్ తిలకించారు. శిబిరాల్లో పాల్గొన్న వక్తలు, విశ్లేషకులు, కంటెంట్ రైటర్ల రచనలు, వీడియోలను జనసేన పరిపాలన కార్యాలయంలో చూశారు. స్వచ్ఛమైన పౌర సమాజం కావాలంటే యువత రాజకీయాల్లోకి రావాలని సూచించారు. శిబిరాల్లో పాల్గొన్న ప్రతి ఒక్కరిని వ్యక్తిగతంగా కలుస్తానని పవన్ తెలిపారు. బలమైన పౌర సమాజం కావాలంటే కేవలం రాజకీయ లబ్ధి కోసం వచ్చే వ్యక్తులతో ముందుకు తీసుకెళ్తేనేమో అది కేవలం మళ్ళీ అందరిలాగే తయారవుతుంది. దీని కొత్త రకంగా ఉన్నది. అలాంటి ఔత్సాహికులు చాలామంది ఉన్నారు. రాజకీయాల్లోకి రావాలి, మేము ఈ సమాజం కోసం, దేశం కోసం మేము పాటుగా మా వంతు కృషి చేయగలం చెప్పి మహిళల్లో కానీ, యువతలో కానీ, పెద్దవాళ్ళలో, మేధావుల్లో రకరకాల డిఫరెంట్ స్టేటస్ ఆఫ్ సొసైటీ నుంచి వీళ్ళందరికీ ఒక ప్లాట్ఫామ్ కావాలి. ఇప్పుడు ఇలాంటి వ్యక్తులందరినీ జనసేన పార్టీ ఆలోచన విధానాన్ని, ఐడియాలజీని ప్రజల్లోకి తీసుకెళ్ళడానికి అలాంటి వాళ్ళందరూ నేను బయటికి రావడానికి నేను ఈ ప్లాట్ఫామ్ స్థాపించాను. ప్రతి జిల్లా నుంచి కొన్ని వేల మంది దాన్ని అప్లై చేయటం, దాన్ని ఇప్పుడు దాకా 9 జిల్లాల పైన, ఇంక్లూడింగ్ హైదరాబాద్, తెలంగాణ, హైదరాబాద్ ట్విన్ సిటీస్తో సహా ప్రజల నుంచి వచ్చిన మాకు అనూహ్యమైన స్పందన నాకు వ్యక్తిగతంగా చాలా ఆనందం కలిగించింది.